హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇది ఒక వీకెండ్ వ్లాగ్. ఈరోజు సాటర్డే మధ్యాహ్నం లంచ్కి కోకోనట్ రైస్ చేద్దామని ఇక్కడ కొబ్బరి గ్రైండ్ చేసి పచ్చి కొబ్బరి పాలు తీస్తున్నాను. ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది పాలు తీయడము, బట్ కాకపోతే ఇది చాలా టేస్టీగా ఉంటుంది కోకోనట్ రైస్. ఇంకా కొన్ని వెజిటబుల్స్ అన్నీ వేసి చేస్తున్నాను. నేను ఈ మధ్య ఇంట్లో ఇట్లా దేవుడి కొట్టిన టెంకాయ ఉందంటే మాత్రం పచ్చి కొబ్బరి ఉంటే ఇట్లనే చేస్తున్నాను. చట్నీ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్లో, కోకోనట్ చట్నీ. కాకపోతే చిద్వి తినడు అనమాట, వాడికి పల్లి చట్నీనే కావాలంటాడు. ఇంక అందుకు ఇట్లా చేస్తుంటాను. సో దీంట్లో ఇండక్షన్ అంటున్నాను ఏంటి, ఇన్స్టాపాట్లో పెట్టేశాను. మంచిగా అయ్యింది. బాస్మతి రైస్ యూస్ చేసి చేస్తాను నేను మోస్ట్లీ ఇలాంటి రైస్ ఐటమ్స్. సో చాలా ఎమ్మీగా ఉంటుంది. దీంట్లోకి కాంబినేషన్ ఉత్తదైనా తినచ్చు, ఎందుకంటే చాలా వెజ్జీస్ అవి వేసాం కదా. ఇంకా రైతాతో కూడా తినచ్చు, బట్ మేమైతే ఇప్పుడు కారం పొడి, అది శనక్కాయ కారం పొడితో తిన్నాము. తర్వాత మేము బయలుదేరాము చిద్వికి ఆడిసీ ఆఫ్ ది మైండ్ అని. ఇది ఒక ఆఫ్టర్ స్కూల్ క్లాసెస్ ఉండేవి ఎవ్రీ వెన్స్డే. దానికి సంబంధించిన టోర్నమెంట్ ఈరోజు ఉందన్నమాట. లైక్ కాంపిటీషన్ కైండ్ ఆఫ్, ఇది టీమ్ కాంపిటీషన్ అనమాట. దానికి వెళ్తున్నాం. ఈ కాంపిటీషన్కి ఇక్కడ యుఎస్ఏలో స్కూల్ డిస్ట్రిక్ట్స్ అంటారు. ఇట్లా పలానా డిస్ట్రిక్ట్ కింద సెవెరల్ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్లో మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక్కడ హాయ్ చెప్తుంది కదా తినే చిద్వి వాళ్ళ కోచ్. ఈ కోచెస్ కూడా ఏంటంటే అందరూ వాలంటీరింగ్గా చేస్తుంటారు అనమాట. ఇది కంప్లీట్గా ఫ్రీ. ఆఫ్టర్ స్కూల్ వెన్స్డే ఉండేదన్నమాట వీళ్ళకి క్లాసు. ఇదేంటంటే లైక్ బేసిక్గా పిల్లలు వాళ్ళ టాలెంట్ తోటి జస్ట్ కోచ్ ఇన్స్ట్రక్షన్స్ తోటి అన్ని డిఐవై స్టఫ్ అంతా చేసి స్కిట్ చేయడం అనమాట. సో అది చిద్వి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ టీమ్మేట్స్ అందరు ఇక్కడ అంతా సెటప్ చేస్తున్నారు ఆల్రెడీ. అన్నీ రెడీగా పెట్టుకుంటున్నారు. వీళ్ళది ఇంకా టైం ఉంది 3:30కి, ఇంకా ఇప్పుడు 1:30 అవుతుంది. కొన్ని కేటగిరీస్ ఉంటాయి లైక్ క్లాసిక్, స్ట్రక్చర్ అని. ఇట్లా వీటిలో చిద్వి వాళ్ళది క్లాసిక్ నుంచి కుకింగ్ విత్ ద బుక్స్ అనే టీము. ఇప్పుడు వీళ్ళు స్పాంటేనియస్ అని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి వెళ్తున్నారు. దానికి పేరెంట్స్ అలౌ లేదనమాట. అందుకు ఇంకా వాళ్ళు వెళ్ళారు. సో అది అయిపోయేలోపు జస్ట్ అట్లా వాక్ చేద్దాం అన్నట్టుగా నేను బానక్క ఇట్లా గ్రౌండ్కి వచ్చాము. ఇక్కడ పెద్ద సాకర్ గ్రౌండ్ ఉంది స్కూల్ది. ఇదేంటంటే హై స్కూల్ అనమాట. ఇక్కడ 9th, 10th, 11th, 12th గ్రేడ్ పిల్లలు ఉంటారు. ఇంకా అందుకు పెద్ద పెద్ద సాకర్ గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి. ఇదో పక్కనే ఏవో హార్సెస్ అవి ఉన్నాయి, ఎవరు ఫామ్ హౌస్ అనుకుంటాను. తర్వాత మేము వచ్చేసాము. ఈలోపు వీళ్ళది అది అయిపోయింది. ఇదిగో వీళ్ళందరికీ స్టిక్కర్ వేశారనమాట, టెంపరరీ అమ్నేజియా అని. సో పేరెంట్స్ ఎవరికి చెప్పకూడదంట సీక్రెట్స్ అన్నీ. అంటే అక్కడ ఆ రూమ్లో లోపల ఏం జరిగిందో, ఏం క్వశ్చన్స్ అడిగారో ఏంటనేది అసలు పేరెంట్స్ ఎవరికి చెప్పకూడదు అన్నట్టుగా వాళ్ళకి స్టిక్కర్ వేశారనమాట. టెంపరరీ అమ్నేజియా అంటే మతిమరుపు అని. సో అదనమాట. తర్వాత మేము ఇంకా మాకు టైం ఉండే, చిద్వి వాళ్ళది 3:30కి అనమాట ఆ టోర్నమెంట్. అందుకే వాళ్ళ స్కిట్ అయ్యేకి టైం ఉంటే ఇప్పుడు చిన్నపిల్లలది, వీళ్ళ స్కూల్ వాళ్ళదే చిన్నపిల్లది ఏదో జరుగుతుంటే జస్ట్ అట్లా వచ్చి చూస్తున్నాము. నేను ఇంకా ఇక్కడ అంతా ఏం పెట్టలేదు, బికాజ్ వీడియో లెంత్ ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయిందని. ఇది ఏంటంటే కిండర్ గార్డెన్ 1st and 2nd గ్రేడ్ పిల్లలది అనమాట చిద్వి వాళ్ళ స్కూలు. సో వీళ్ళకి ఏంటంటే ఇట్లా అవార్డు సెరమనీ అదేమీ ఉండదు, జస్ట్ ఇట్లా పార్టిసిపేట్ చేస్తారు అంతే. లాస్ట్ టైం చిద్వి వాళ్ళు చేసినట్టు వీళ్ళకి ఏంటంటే ఇట్లా స్కిట్ పేపరు కంపల్సరీ పట్టుకోవాలన్నమాట వాళ్ళు. అంటే వీళ్ళకి ఆప్షన్ లేదు, నాకు అన్నీ వచ్చిన డైలాగ్స్ అన్నా కూడా అలౌ లేదు. కంపల్సరీ వాళ్ళు ఆ స్కిట్ పట్టుకొని చదవాల్సిందే. అంటే చదవకపోయినా పర్లేదు, బట్ వాళ్ళ దగ్గర స్కిట్ పేపర్ అయితే ఉండాలి. ఇంక ఈలోపు చిద్వి వాళ్ళది టైం అవుతుంది. ఇంకొక 1/2 అవర్లో వీళ్ళ స్టార్ట్ అవుతుంది. ఇంక అందుకు అన్ని సెటప్ చేసుకుంటున్నారు. కిండర్ గార్డెన్ 1st, 2nd గ్రేడ్ వాళ్ళలో ఏ గ్రేడ్ అయినా ఇట్లా టీంలో మిక్స్ అయి ఉండొచ్చు, ఏ గ్రేడ్ వాళ్ళైనా. ఇంకా చిద్వి వాళ్ళ దాంట్లో కూడా అంతే, 3rd, 4th, 5th గ్రేడ్ వాళ్ళు ఉన్నారు. ఈ కోచ్కి 2 ట్విన్స్ అమ్మాయిలు, వాళ్ళిద్దరు కూడా ఈ టీంలోనే ఉన్నారు. ఇదిగో ఇట్లా చిన్నగా ఉన్నారు చూడండి అమ్మాయిలు, వాళ్ళిద్దరు. తర్వాత మేము ఇంకా లోపలికి వచ్చేసి వేరే వాళ్ళ స్కిట్, చిద్వి వాళ్ళకంటే ముందు జరుగుతున్న స్కిట్ చూస్తున్నాము.
ఇట్లా స్కిట్లు ఒక్కొక్కటి 8 to 10 మినిట్స్ అట్లా ఉన్నాయి. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టుగా నేను ఇంక ఇదంతా ఏం తీయలేదు. ఈ టీంలో అందరు అమ్మాయిలే బాగా చేశారు. వీళ్ళది కూడా సేమ్ చిద్వి వాళ్ళ థీమే కుకింగ్ విత్ బుక్స్ బాగా చేశారు. ఇంకా స్కిట్ తర్వాత జడ్జెస్ వచ్చి కొన్ని ఆ స్కిట్ గురించి ఇంకా వాళ్ళ ప్రాప్స్ గురించి అవి కొన్ని క్వశ్చన్స్ అడిగి ఇంకా ఏవో పాయింట్స్ మార్క్స్ అట్లా వేసుకుంటారు. సో ఇదిగో బానక్కొల్ల చిన్న అబ్బాయి ఆరుష్ కూడా చిద్వి వాళ్ళ టీమే ఇందాక చూసింటారు. ఇదిగో నెక్స్ట్ మన వాళ్ళు అయితే వచ్చేసారు. ఇలాగ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నారు కదా, అదేంటంటే క్రేప్ పేపర్తో వేసినదంతా అది బ్యాక్ డ్రాప్ అనమాట వీళ్ళది. అన్ని స్కిట్లలో మోస్ట్లీ బ్యాక్ డ్రాప్ ఉంది. అంటే వీళ్ళు అదే పనిగా క్లాత్ అని కొని అట్లా చేసేలాగా కాకుండా జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న దాంతో ఎట్లా క్రియేటివ్గా చేశారనేది అనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఈ ఆడిసీ ఆఫ్ ది మైండ్ అనేది. సో ఇది కుకింగ్ విత్ ద బుక్స్ థీమ్ కాబట్టి మంచిగా జడ్జెస్ అందరూ షెఫ్ హ్యాట్స్ పెట్టుకున్నారు, క్యూట్గా ఉన్నాయి. ఈ వైట్ స్వెట్ షర్ట్ అమ్మాయి, ఇంకా బ్లూ చమ్కీ టాప్ అమ్మాయి 5th grade, ఇంకా ఈ రెడ్ షర్ట్ అబ్బాయి 4th grade, ఇంకా మిగతా వాళ్ళందరూ 3rd grade. The winner of today's cooking show will receive a free copy of the all-new A Zillion Different Ways to Make It Everlasting God Sample. Wait, I have a cookbook too. It's called Burn It, and it's only for crazy chefs. And for the record, it's Bob, not Bang. That's enough of that now. Let's meet our judges. First, all the way from Canada, we have Miss Sweetie and Mr. Sour. So excited that you're here today, right, Mr. Sour? Yeah, I guess so. And now for our last guest, Mike TV. Well, our last guest seems to be running a little late, so let's jump right into the competition. While our judges prepare their lovely meals for us, we will go to a commercial break with our lovely new sponsors. They call me Flipper. They call me Jack. They call me Jacker. That's not my name. That's not my name. That's not my name. Come get the Flipper Jacket 2000 at stores at Walmart, Best Buy, and Target. Oh, this is automatic. You're the driver. I'm giving it. Sorry I was late. I was just recording an ad. That's okay, Mike TV. And now we're back with 45 minutes left. Let's check in on our chefs. Wow! Wow! Wow!
ఇద్దరు 5th గ్రేడ్ అమ్మాయిలు తప్ప ఇంకా మిగతా వాళ్ళందరికీ ఒకటి 2 డైలాగ్సే ఉన్నాయి. ఇంకా ఆ చెఫ్ అబ్బాయి చాలా బాగా చేశాడు కదా, మాకు చాలా న్యాచురల్గా చేసినట్టు అనిపించింది. ఇంకా వాళ్ళ స్కిట్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అవన్నీ అడిగారు. ఇంకా ఈ స్కిట్ స్టఫ్ అంతా కోచ్ కార్లో పెడదామని తీసుకెళ్తున్నాము. వీళ్ళకి ఇంకా అవార్డు సెరమోనీ ఉంటుందంట, అది అరౌండ్ 5:30కి ఉంటుందంట ఈవినింగ్. వాడు అప్పటి నుంచి పడతానే ఉన్నాడు చిల్లి. Yeah, he's supposed to be a comedian. అంటే అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాను. వాడు ఎన్నిసార్లు వాడు పడ్డంగా చూసాను తెలుసా నేను పొద్దు నుంచి వచ్చినప్పటి నుంచి. ఐ మీన్ భలే న్యాచురల్ గా చేశాడు. అంటే ప్రాక్టీస్ అంటే పొద్దున్నంతా చూస్తుంటే వీడియో ప్రాక్టీస్ చేశాడు అదే పనిగా అనిపించింది. ఎంత బాగా చేశాడు. ఆ అబ్బాయి పేరు హాకిన్స్ అంట. నేను బాగా అనుకున్నాం హాకిన్ కుక్వేర్ లాగా ఉందని. భలే వింతగా అనిపిస్తాయి వీళ్ళ పేర్లు మనకి. ఇంకా అవార్డు సెరమోనీ ఏదో 5:30 కదా, ఇంకా ఇప్పుడు 3:45 అట్లా అవుతుంది. ఇంకా ఈలోపు ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యొద్దాం అన్నట్టుగా వెళ్తుంటే ఇంకా అందువేలో డాలర్ ట్రీ కనిపించింది. ఇంకా నెక్స్ట్ వీక్ చిత్వి బర్త్డే వస్తుంది కదా, దానికి కావాల్సిన ప్లేట్స్ కప్స్ తీసుకుందామని వచ్చాము. ఇంటికి వచ్చాక చిద్వి మళ్ళీ బయట ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇంకా ఈ గ్యాప్లో వారం క్రితం వచ్చిన నా కొత్త ఫోన్ S25 అల్ట్రా ఇప్పుడు అన్ప్యాక్ చేస్తున్నాను. పెద్దగా ఉంటుందో ఏమో ఈ ఫోన్. అంటే ఒక్కొక్క ఐటము శాంసంగ్ ఐటమ్స్ ఒక్కొక్క ఐటమ్ ఒక రోజు పెట్టారా ఆఫర్? సో ఇది యూజువల్గా అయితే 1200 ఓన్లీ ఫోన్ ఒకటి 13. ఫోన్ ఒకటే థెఫ్ట్ అది ఎంత ఏం లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా. మోరా పెద్దగానే ఉంది కదా చూసేకి. ఇష్టమేం లేదు. నీకు కావాల్సిన కెమెరా అన్నావు కదా, చూసుకో కెమెరాని. ఓహ్ మై గాడ్, నమః శివాయ. ఇప్పుడు అసలు నేను ఇప్పుడు వీడియోలో రికార్డ్ చేసే ఫోన్ బ్లాగ్ ఇది కూడా ఒక 5-6 ఏళ్ళు రావాలి. అసలు ఆ ఫోన్ కొరియాలో కొన్న శాంసంగ్ ఇప్పుడు వీడియోలో రికార్డ్ చేసేది 2020 సెప్టెంబర్లో తీసుకున్న ఫోను. అది ఎన్నిసార్లు కింద పడిందో, ఎన్నిసార్లు వాటర్ పడినాయో, అన్ని వాటర్లో కూడా పడింది మొన్న ఒకసారి. అసలు ఏమీ కాలేదు. మొన్న ఒకసారి ఇంకా చాలా గట్టిగా పడి లైట్గా స్పీకర్ పనిచేయట్లేదు. చాలా చాలా బాగుంది. ఆ ఫోన్ లాగా ఈ ఫోన్ కూడా రావాలా, బట్ అది ఆ శాంసంగ్ మేడ్ ఇన్ కొరియా అనమాట. మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. సో ఇది వచ్చేసి శాంసంగ్ S25 అల్ట్రా 256 GB నారా. సో ఇది వచ్చేసి యూజువల్ గా అయితే 1300 అంట. అయితే శాంసంగ్ లో ఈ వీక్ సేల్స్ ఉన్నాయంట. అప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఫోను ఒక్కొక్క ఐటమ్ ఒక రోజు ఆఫర్ లో పెట్టారంట. లక్కీగా ఆ రోజు చూస్తే ఈ ఫోన్ 950 విత్ 200 వర్త్. అది 250 వర్త్ అంతా కలిసి 950 పడిందా? అంటే 50% ఆఫ్ ఉన్నాయి ఫోన్ రోజు. అదేమో తెలియదు నాకు. థెఫ్ట్ అంతా కలిసి 950కి వచ్చింది. 250 వర్త్ థెఫ్ట్ అన్నీ కలిసి మంచి డీల్లో వచ్చింది. సో చూస్తుంటే బాగుంది కానీ బట్ కార్నర్స్ కొంచెం ఈ కర్వ్స్ చూడండి, మామూలుగా ఎక్కువ కర్వ్ లేకుండా కొంచెం షార్ప్ లాగా ఉన్నాయి. సో అదనమాట. ఇది ఏంటి? ఇది కేబుల్ ఇయర్ యాడా ఇప్పుడు మనకు ఇచ్చినారు. ఇది కూడా బ్లాక్ ఇచ్చారు. ఏంది శివాయ విఘ్నేశ్వర. చాలా రోజులు రాలే ఈ ఫోన్ కూడా. ఇంకొకటి ఐఫోన్ కొనుక్కోవచ్చు కానీ బట్ ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఐఫోన్. నాకు అసలు మామూలుగా ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోన్కి చేంజ్ అవ్వాలంటేనే పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అలాంటిది ఆండ్రాయిడ్ నుంచి iOS నా వల్ల కాదనమాట. సో అందుకే నేను ఎక్కువ ఐఫోన్ ఎప్పుడు తీసుకోను. అంటే నా డ్రామ్ ఫోన్ కొంతసేపు తీసుకున్నా నా వల్ల కాదనమాట. దానికి హోమ్ బటన్లు ఉండవు, ఏముండవు. ఎందుకో నాకు ఐఫోన్ అంత నచ్చదు. సో అందుకే ఆండ్రాయిడే తీసుకున్నాను అనమాట. సో ఇది చూద్దాం ఈ ఫోన్ ఎన్ని రోజులు వస్తుందో. శాంసంగ్ బాగుంటాయి, నాకు బాగా ఇష్టం. బట్ ఇప్పటి వరకు కొరియాలోటివే యూజ్ చేసాం. ఫస్ట్ టైం ఇక్కడ తీసుకోవడం శాంసంగ్ ఫోన్. మేడ్ ఇన్ కొరియాలో శాంసంగ్ చాలా బాగుంటాయి క్వాలిటీ అది అంతా. మరి ఇక్కడ ఎలా ఉంటాయో తెలియదు మనకి యూజ్ చేసే వరకు. లేదు కేబుల్ ఆడా ఇందాక ఏదో తగిలితే వైరు లేదు. కేబుల్ కూడా ఇల్లేదా? ఇచ్చినారు ఇది సి కేబుల్ అంతే. ఛార్జింగ్ లేదా ఏంది దీంట్లో? ఆన్ అవుతుందిగా. ఒకటే సిమ్మే కదా రా. వీడియో ఆన్ చేసినావు ఇంతకు? ఓకే. ఇది మాన్ కావట్లేదు.
ఛార్జింగ్ లేదా? అది షూర్. ఓ ఇది దీనికి ఇది ఎట్లా బయటకు వస్తుంది? పవర్ని ఏదైనా నొక్కితే వస్తుంది బయటికి. ఇది ఎట్లా తీస్తారు దీన్ని? దీంతో అడుగుని పోగొడతారు చిత్రీడు మాత్రం. చూడ్డానికి అయితే బాగుంది, లైట్ వెయిటే ఉంది. ఐఫోన్ అంత ఉంది, బట్ కార్నర్స్ వల్ల ఇంకొంచెం పెద్దగా అనిపిస్తుంది. అసలు బరువు లేదురా, ఈ ఫోన్ ఎంత బరువు ఉందో అంతే ఉంది చూడు. అంతే. టైటానియం ఇప్పుడు ఇది. అందుకే 200 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా. 200 మెగాపిక్సెల్. నాకు ఆ కెమెరా నాలెడ్జ్ అంత లేదు, ఓన్లీ వీడియో నీట్ క్లారిటీ వస్తుందా లేదా అంతే. ఇది 12 మెగాపిక్సెల్, ఇది 200. అది తగ్గిందిలే కొంచెం. చాలా రోజుల తర్వాత తీసుకోవడం ఫోన్. ఇది ఏమో ఆన్ కాలేదు, వాళ్ళు దీంట్లో ఛార్జింగ్ లేదో ఏమో. ఇది వచ్చి కూడా ఎన్ని రోజులు అవుతుంది, ఇది ఆన్ కాలేదు, ఛార్జింగ్ లేనట్టుంది దీంట్లో. మరి ఏమో మన దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉందిలే. బాగుంది, చూద్దాం ఇది ఎన్ని రోజులు వస్తుందో. నా దగ్గర బేసిక్గా ఫోన్లు అంత పాడుగావు. నాకు ఎప్పుడైనా కోపం వచ్చినా జనరల్గా జనాలు రామ్ లాంటి వాళ్ళు ఫోన్లు ఇసురుతారు, బట్ నేనైతే ఎప్పుడు ఫోన్ వేసాను అనమాట. ఫోను మామూలుగా ఎప్పుడైనా అంతగా అది పడితేనే తప్ప, లేకుంటే నాకు అంతగా తొందరగా ఏం ఫోన్లు పోవు అనమాట. దీంట్లో ఛార్జింగ్ అయిపోయిందేమో అనుకున్నాం కానీ, బట్ వాళ్ళు ప్యాక్ చేసినప్పుడే పవర్ ఆఫ్ చేసి పెట్టేసి చేసినట్టున్నారు. ఈ ఫోన్ రిలీజ్ అన్నది మొన్న ఫిబ్రవరి 1st వీక్లోనే. అయినా ఏంటంటే మార్చ్ 1st వీక్లో అనుకుంటాను వాళ్ళు శాంసంగ్ వెబ్సైట్లో ఒక్కో రోజు ఒక శాంసంగ్ ప్రోడక్ట్ పైన ఆఫర్ పెట్టారు. లక్కీగా అనుకోకుండా రామ్ ఆ రోజే చూశాడు, ఆ రోజే ఈ ఫోన్ మీద ఆఫర్ ఉందన్నమాట. ఇంకా అప్పటికప్పటికి ఆర్డర్ ప్లేస్ చేయడం వల్ల మంచి డీల్కి వచ్చింది. ఇంకా నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన ఫోను S10 5G. ఇది 2020 సెప్టెంబర్లో కొరియాలో కొన్నది. కొన్నప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 4.5 years అవుతుంది కదా, స్టిల్ ఇప్పటికీ బాగుంది. అసలు అప్పటి నుంచి నేను యూట్యూబ్ రికార్డింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్ అన్ని దాంట్లోనే ఎన్నిసార్లు కింద పడిందో, వాటర్లో పడిందో, అయినా మంచి కండిషన్లో ఉంది. కాకపోతే ఈ మధ్య బ్యాటరీ కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. అందుకే ఇంకొక ఫోన్ తీసుకోవడం. మళ్ళీ ఇది చూడాలి ఎన్ని రోజులు వస్తుందో. ఇంకా అవార్డు సెరమోనీ కోసం మళ్ళీ స్కూల్కి వచ్చాము. ఇంకా ఈ గ్యాప్లో పిల్లలు ఇట్లా వాళ్ళ స్కూల్కి సంబంధించిన పోస్టర్ చేశారంటే, ఇంకా వాళ్ళని పిలిచినప్పుడు ఇట్లా వాళ్ళ స్కూల్ పోస్టర్ తోటి ఎంటర్ అయ్యారు. బాగా చేశారు కొంచెం. ఇక్కడ స్కూల్స్ అన్నింటికి ఒక్కొక్క స్కూల్కి ఒక లోగో ఉంటుంది. అలాగే చిద్వి వాళ్ళ స్కూల్కి వచ్చేసి డాల్ఫిన్, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న హై స్కూల్ వాళ్ళది వచ్చేసి ఎల్క్. అందుకే ఎక్కడ చూసినా మొత్తం ఆ జింక లాంటి బొమ్మలు కనిపిస్తున్నాయి. అలాగా మోస్ట్లీ యానిమల్స్ ఆర్ బర్డ్స్ ఉంటాయి. అమ్మో ఇదే నాకు ఒక 20 minutes అయ్యింది వీడియో రికార్డింగ్ అంతా. ఇంకా చాలా లెంత్ అయిపోతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి చాలా వరకు కట్ చేశాను. ఇవన్నీ ఒక్క స్కూల్ డిస్ట్రిక్ట్ కింద ఉన్న స్కూల్స్ అనమాట, ఇంకా కొన్ని స్కూల్స్ రాలేదు. Odyssey of the Mind is truly about the journey. It is a journey in education. It's an opportunity for kids to explore new interests that will set them on a path of learning and lifetime. It's a journey in character, an opportunity to develop skills such as collaboration. ఫస్ట్ ఇట్లా కొన్ని ఫొటోస్ అయితే డిస్ప్లే చేశారు, ఇట్లా జడ్జెస్వి, ఇంకా పిల్లల స్కిట్స్కి సంబంధించిన ఒక్కొక్క టీం ఫోటో ఒకటి అట్లా. వీళ్ళందరూ వాలంటీర్సే అనమాట. ఎంత గ్రేట్ అనిపించింది అసలు, అంటే అట్లా ఫ్రీగా వచ్చి చేయడం. మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వానక్క తీసిన పిక్. ఇట్లా కొన్ని కేటగిరీస్ ఉంటాయని చెప్పాను కదా, అలాగా ఒక్కొక్క కేటగిరీలో 3 awards ఇస్తారు. అలాగా మన వాళ్ళకి 3rd వచ్చింది. Cooking with books. In 3rd place, Dunn Elementary. ఇట్లా స్కిట్ టైంకి మళ్ళీ ఈ అవార్డు టైంకి ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల చాలామంది పిల్లలు ఆల్రెడీ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇట్లా విన్ అయిన టీంలో పార్టిసిపెంట్స్ అందరికీ మెడల్స్ ఇస్తారు. ఇంకా ఈ ట్రోఫీ కోచ్కి ఇస్తారు. ఇంకా ఆ
కోచ్ ఆ ట్రోఫీని స్కూల్లో సబ్మిట్ చేస్తారు. ఇట్లా ట్రోఫీస్ అయితే డిఫరెన్స్ లేవు, లైక్ ఫస్ట్ సెకండ్ థర్డ్కి. బట్ ఈ మెడల్స్ అయితే థర్డ్ గ్రేడ్ వాళ్ళకి వైట్ ఇది ఉంది రిబ్బన్, ఇంకా సెకండ్ వాళ్ళకి రెడ్, ఫస్ట్ వాళ్ళకి బ్లూ ఉంది. వీళ్ళు స్టేజ్ మీద చేసిన స్కిట్ ఒకటే కాకుండా ఇట్లా ఫస్ట్ స్పాంటేనియస్ అని Q&A సెషన్ ఉంటుందని చెప్పాను కదా, సో దాంట్లోటి మార్క్స్ అని రెండింటిని పట్టి సెలెక్ట్ చేస్తారు. ఇది ఇంతటితో అయిపోలేదు. ఇప్పుడు ఫస్ట్ 3 ప్లేసెస్ విన్నర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు నెక్స్ట్ ఆ స్టేట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అది వచ్చేసి April 5th అంట. అయితే ఆ రోజు చిద్వి వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు అనమాట. ఏంటంటే ఇదిగో చిద్వి వాళ్ళ స్కూల్లో ఇంకొక ఇద్దరికి వీళ్ళకి సెకండ్ ఇప్పుడు తీసుకుంటున్న పిల్లలు, తర్వాత మళ్ళీ ఇంకొకరికి ఫస్ట్ వచ్చింది. ఇక్కడ ఒక అబ్బాయి ఎవరో వేరే స్కూలు ఒక్కడే ఉన్నాడు, అంటే వాళ్ళ కోచ్ లేదు, ఇంకా వాళ్ళ టీమ్మేట్స్ ఎవరు లేరు. అందుకు ఒక్కడుంటే అందరి మెడల్స్ ఆ అబ్బాయికి వేసి ఇదిగో ట్రోఫీ కూడా అబ్బాయికే ఇచ్చారు. అంటే అది స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో ఇస్తారులేండి, స్కూల్లో డిస్ప్లే చేసుకుంటారు అనమాట. సో అలాగా ఎందుకు చిద్వి వాళ్ళు వెళ్ళట్లేదంటే, ఇప్పుడు వాళ్ళ కోచ్ ఎవరైతే ఉన్నారో ఆ కోచ్కి 2 అమ్మాయిలు ఇదే టీంలో ఉన్నారని చెప్పాను కదా, కోచ్కి కుదరదంట. అండ్ వాళ్ళలో ఆ ట్విన్స్లో ఒక అమ్మాయి ఏదో వేరే కాంపిటీషన్ ఉందంట సేమ్ డే, ఇంకా 5th గ్రేడ్ పిల్లలకు కూడా ఎవరికో కుదరదంట. సో అట్లా వీళ్ళది డ్రాప్ అయిపోయింది అనమాట. అంటే ఇదేంటంటే లైక్ ఫ్రీ, లైక్ వాలంటీర్స్ చేసేది కదా, సో వాళ్ళకి పాపం వేరే ఉంటాయి ఆ టైంలో, అట్లా కుదరక ఇంకా తనేమో వేరే కోచ్ని మాట్లాడింది. బట్ కాకపోతే పిల్లలు కూడా కొంతమందికి బిజీ అవ్వడం వల్ల ఇంకా వీళ్ళు స్టేట్ కాంపిటీషన్కి అయితే వెళ్ళట్లేదు. సో స్టేట్ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళు నేషనల్స్కి వెళ్ళొచ్చు అనమాట. అలాగా ఇదిగో చిద్వి వాళ్ళ స్కూల్ నుంచి అక్కడ ఫోటో తీసుకుంటున్న వాళ్ళకి ఫస్ట్ వచ్చింది. ఇక్కడ కోచ్ చెప్తుంది స్పాంటేనియస్ Q&A సెషన్లో కొంచెం మార్క్స్ తగ్గాయి, దానివల్ల థర్డ్ ప్రైజ్ వచ్చింది అన్నట్టుగా. ఇంకా ఫైనలీ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వచ్చేసరికి టైం 6:45 అట్లా అవుతుంది. ఇంక ఇంటికి వచ్చాక పూజ చేశాను, ఇంకా తర్వాత వెంటనే ఇంకా డిన్నర్కి స్టార్ట్ చేశాను. చిద్వి ఇంకా ఈరోజు వాడికి ట్రీట్గా పాస్తా కావాలన్నాడు అనమాట. సో అందుకని వాడికి మ్యారినారా సాస్ వేసి చేశాను, ఇంకా నాకు రామ్కి ఆల్ఫ్రెడో సాస్ వేసి పాస్తా అయితే చేసాము. ఇంక ఇదే ఈరోజు మా డిన్నరు. నేను ఈరోజు కొత్త ఫోన్ ఓపెన్ చేశానని వాడు కార్డ్బోర్డ్తో వాడి కోసం ఒక ఫోన్ చేసుకున్నాడు. తర్వాత ఒక 1 hour మంచిగా యూనో కార్డ్స్ ఆడుకున్నాము. అలాగా ఈరోజు గడిచింది. దెన్ ఇది ఆ నెక్స్ట్ డే సండే లంచ్ తర్వాత రామ్ ఇప్పుడు 3:30 అవ్వాల్సింది 4:30 అయింది కదా, అందుకే ఇంత సన్నీగా అనిపిస్తుంది. ఏంది అబ్బా 4:30కి అనుకుంటున్నా. డే లైట్ సేవింగ్ స్టార్ట్ అయింది, డే లైట్ సేవింగ్ ఎండ్ అయింది. 3:30 అవ్వాల్సింది 4:30 అవుతుంది ఇప్పుడు. నవంబర్ 2nd వీక్లో వచ్చే సండే 1 గంట వెనక్కి పెడతారు, మళ్ళీ మార్చ్ 2nd వీక్లో వచ్చే సండే ఆ గంట ముందర జరుపుతారు. పెద్ద కన్ఫ్యూజన్ అనమాట ఇట్లా వచ్చినప్పుడు. తర్వాత ఇంకా మేము కొన్ని గ్రాసరీస్ అవి కావాల్సి ఉంటే శామ్స్కి వచ్చాము. ఇంకా వేరే యాజ్ యూజువల్ మళ్ళీ వింపీ కిడ్ బుక్ తెచ్చుకొని చదువుతున్నాడు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈ బాయ్స్ లివైస్ ప్యాంట్స్ 2 weeks బ్యాక్ $11 ఉండే, అప్పుడు కొన్నాము. ఇప్పుడు చూస్తే $8కే ఉన్నాయి. అరే అనవసరంగా తొందరపడి కొన్నామా అనిపించింది. అంటే అది మనకి తెలియకుంటే అసలు ఏం అనిపించదు, బట్ అది మనకి ఇంకా తక్కువకి వస్తున్నాయని తెలిస్తే కొంచెం బాధ అవుతుంది కదా. తర్వాత ఇక్కడ మెయిన్ చిద్వి బర్త్డే కప్ కేక్స్ తీసుకుందామని వస్తే ఇవి ఎట్లున్నాయంటే చిద్వి బర్త్డే March 11th, అదే రోజే ఎక్స్పైర్ అయిపోయేలాగా ఉందన్నమాట. అంటే దాని మీద డేటు మళ్ళీ సేమ్ డే ఎక్స్పైర్ అయ్యేవి తీసుకుంటే నాకెందుకో వద్దనిపించింది. ఇంక అందుకే మళ్ళీ వాల్మార్ట్లో చూద్దాంలే అనిపించింది. అంటే వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్కి తీసుకెళ్ళడానికి. ఇదేదో శాంపుల్ ప్రోడక్ట్ కావాలంట వీడికి. అరే మనకు అవసరం లేదులేరా అన్నా కూడా వదలడనమాట. అదొక సరదా వాడికి. జస్ట్ మెంబర్షిప్ స్కాన్ చేస్తే వస్తుంది కదా వెండింగ్ మిషన్లో నుంచి. ఇంకా అది తర్వాత ఇక్కడ నుంచి బర్లింగ్టన్ దగ్గరే ఉంటుంది. ఇక్కడ మెయిన్ నాకు డిష్ వాషింగ్ గ్లౌజెస్ ఇంకా కోమ్స్ కావాలి. ఈ మధ్యనే ఒక 3 కోమ్స్ ఏమో అసలు ఇంట్లో కనిపించట్లేదు నాకు తెలిసి. నేనే ఏదో ఒకటి ఆలోచించుకుంటా ఇట్లా తల దూకొని హెయిర్ పడేసినప్పుడు హెయిర్తో పాటు కోమ్స్ కూడా డస్ట్బిన్లోకి పడేసినానేమో అని డౌట్ వస్తుంది. ఉంటాయంటే హెయిర్ యాక్సెసరీస్ ఇది కూడా చూడండి, స్ట్రైట్నర్స్ అండ్ మళ్ళీ బాగుండవంటే ఏం లేదు, బాగానే ఉంటాయి క్వాలిటీ కూడా. ఇదిగో ఇవన్నీ కలిసి ఎంత $6. ఇంకా ఈ బ్యాండ్స్ ఏది ఇదిగో ఇవన్నీ కలిసి 100 ప్యాక్ అంట. ఇవి $7. బాగుంటాయి, దీంట్లో చీప్ ఉంటాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి. అంటే మరి సూపర్ అని చెప్పలేం కానీ ఓకే, వాల్మార్ట్లో కంటే కొంచెం బాగానే ఉంటాయి.
క్యూట్గా ఉంటాయి అన్నీ. ఇంక ఇక్కడ కోమ్స్ తీసుకున్నాను. ఇంకా గ్లౌజెస్ కోసం చూస్తే దొరకలేదు. ఇంకా చిద్వి ఇక్కడ ఏదో వాటర్ గన్ తీసుకున్నాడు. అండ్ వాడికి షూ, అసలు ఎంత తొందరగా షూ పాడైపోతున్నాయంటే మొన్న థ్యాంక్స్ గివింగ్ అప్పుడే ఇంకొక 2 pairs తీసుకోవాల్సిందేమో అనిపించింది. అప్పుడు ఆల్రెడీ పాత చేసేసాడు అనమాట. అందుకు ఈ రీబాక్ షూ $27కి ఉంటే ఇంకా అవి తీసుకున్నాము. లక్కీగా వాడి సైజు కరెక్ట్గా ఉన్నవి దొరికాయి. సో ఇంకంతే. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి, వాల్మార్ట్కి వచ్చాము. ఇక్కడ వీడికి అదే ఈరోజు సండే కదా, రేపులే మర్నాడే వాడి బర్త్డే. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కేక్స్ తీసుకెళ్ళాలని చెప్పి ఇంకా వాల్మార్ట్కి వస్తే ఇక్కడ మంచిగా దొరికాయి. కరెక్ట్గా వీళ్ళకి ఎంత 22 ఉన్నారంట వాళ్ళ క్లాస్లో. ఇంక 2 టీచర్స్ ఉంటారు. సో ఒక పెద్ద ట్రే తీసుకుంటే సరిపోతుంది. మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ కేక్స్, కుకీస్, ఏ స్వీట్ అయినా తీసుకొని చాలా స్వీట్ అనిపిస్తే అస్సలు తినబుద్ధి కాదు. ఇలా గడిచిందండి మా ఈ వీకెండ్ అయితే. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.